హాయ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం పర్సంటేజ్ ఏబిఎస్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి చూసాం. ఈ రోజు ఏంటంటే పర్సంటేజ్ టైం బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఈ పర్సంటేజ్ టైం అనేది ఏం చేస్తుందంటే మనకి సిస్టమ్ యొక్క టైం అనేది ఇస్తుంది అనమాట. సో సింపుల్గా పర్సంటేజ్ టైం అనేది యూజ్ చేస్తూ మనకి సిస్టమ్ టైంని ఇస్తుంది అనమాట. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ టైం. సో ఇలా మనం ఇస్తే మనకేంటంటే సిస్టమ్ టైం సో ఇలా వస్తుంది, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇలా వస్తుంది అనమాట. అంటే ఈ ఫార్మాట్లో వస్తుంది. సో మనకు అలా కాకుండా ఒక క్యారెక్టర్ వాల్యూని టైంలో కన్వర్ట్ చేయాలన్నా సేమ్ ఇదే విధంగా వాడుతాం అన్నమాట. దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ క్యారెక్టర్ వాల్యూ, అది ఏ ఫార్మాట్లోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ అవర్స్, మినిట్స్, సెకండ్స్లో కావాలనుకో ఇలా ఇస్తాం. అలా కాకుండా రిజల్ట్ న్యూమరిక్ వాల్యూ ఉందనుకో, సారీ పర్సంటేజ్ టైం, ఓకే, పర్సంటేజ్ టైమ్ ఆఫ్ న్యూమరిక్ స్టార్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇలా. సో ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్. మనకి జనరల్గా ఉండే ఫార్మాట్స్ ఏంటంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఐఎస్ఓ ఫార్మాట్, యూఎస్ఏ ఫార్మాట్ అన్నమాట. ఇవి మనకు ఉండే ఫార్మాట్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే వీటి గురించి చూద్దాం, టైం బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయొచ్చు, నేను వాటికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో వెంటనే ఇవ్వకపోయినా నా ఫ్రీ టైంలో నేను అది కన్ఫర్మ్గా ఇస్తాను. సో టైం బిల్ట్-ఇన్ ఫంక్షన్. సో సింపుల్గా అదేంటి, మనకి టైం అనేది చెప్పాను, రిజల్ట్ ఈక్వల్ టు టైం ఇలా అనేది సింటాక్స్ అని చెప్పాను. సో ఇప్పుడు మనం టైం అనేది రిటర్న్ చేస్తున్నామంటే ఈ రిజల్ట్ ఫీల్డ్ కూడా టైం ఫీల్డ్ అయి ఉండాలి కదా. సో దానికోసం ఏంటంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్ ఏంటంటే రిజల్ట్, అది కూడా స్టాండ్ అలోన్ వేరియబుల్ అవుతుంది. సో ఈ టైంకి, డేట్కి, ఇలాంటి వాటికి మనం ఎటువంటి లెంత్ అనేది స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఏంటి టైం, ఇంటర్నల్ డేటా టైం ఏంటంటే టీ అనమాట. చూడండి, మనం ఇప్పటివరకు క్యారెక్టరు, తర్వాత జోన్ డెసిమల్ ఇచ్చాం. సో ఇక్కడ టీ చూడండి, టీ అంటే ఏంటంటే టైం ఫీల్డ్. అలాగే మనకి ఇంకొకటి కూడా ఉంటుంది, ఇక్కడ డి ఉంటుంది అన్నమాట. డి అంటే డేట్ ఫీల్డ్. సో అలాగే ఇంకొకటి ఉంటుంది అన్నమాట, జెడ్, టైం స్టాంప్ అనమాట దీనికి, ఓకేనా. సో మనం ఈ మూడింటి గురించి 1 by 1 ఒక్కో దానిలో చూద్దాం అనమాట. సో ఇదేంటిది డేట్, ఇది కదా. సో ఇప్పుడు ఏం చేశాను, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను సింపుల్గా. తర్వాత ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఏం చేశానంటే చూడండి, ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఈ రిజల్ట్కి పర్సంటేజ్ టైం అని ఇచ్చాను. సో సింపుల్గా నేను ఇంతకు మించి ఏమీ లేదు, పర్సంటేజ్ టైం అని ఇచ్చాను. సో ఆ టైంని, ఆ రిజల్ట్ ఫీల్డ్ని డిస్ప్లే చేస్తున్న ప్రోగ్రామ్ ఎండ్ చేశాను. సో అంతే అనమాట, అంతకుమించి ఏం చేయదు. సో సింపుల్గా ఎప్పుడైతే మనం రిజల్ట్కి పర్సంటేజ్ టైం అనేది అసైన్ చేస్తామో ఈ టైం, పర్సంటేజ్ టైం బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏంటంటే సిస్టమ్ టైంని రిటర్న్ చేస్తుంది. సో ఆ వాల్యూ చెక్ చేద్దాం. సో అవుట్పుట్ చెక్ చేద్దాం. సో కాల్ చేస్తున్నాను, కాల్ చేస్తే సింపుల్గా మనకేమొచ్చింది 17:38:24. సో ఇది సిస్టమ్ టైం అనమాట. మన టైం ఏదైనా అవ్వచ్చు, మనకెంత 11:08 అయింది, బట్ సిస్టమ్ టైం అనేది ఇదనమాట. ఓకే, తర్వాత నేనేం చెప్పాను, క్యారెక్టర్ వాల్యూని కూడా మనం ఏంటి టైంలో కన్వర్ట్ చేయొచ్చు, అలాగే న్యూమరిక్ వాల్యూని కూడా చేయొచ్చు. సో అవే అలాగో చూద్దాం. సో అవే ఎలా అంటే, సో దానికోసం ఏంటంటే ఒక క్యారెక్టర్ వాల్యూని డిక్లేర్ చేశాను. సో అది స్టాండ్ అలోన్, లెంత్ 10. సో దాని యొక్క వాల్యూ క్యారెక్టర్ టైప్ కాబట్టి దానికి వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేశాను. సో ఇలా ఇనిషియలైజ్ చేశాను, ఐఎన్జీ ఆఫ్ అవర్స్ కోలన్. సో తర్వాత ఇది క్యారెక్టర్ వాల్యూ కాబట్టి సింగిల్ కోట్స్లో ఇచ్చాను. తర్వాత ఏంటి అవర్స్ కోలన్, మినిట్స్ కోలన్ 56 అనమాట. ఇక్కడ చూడండి ఇలా ఇచ్చాను. సో అలాగే న్యూమరిక్ వాల్యూకి వచ్చేసరికి ఏంటి, న్యూమరిక్ స్టాండ్ అలోన్ లెంత్ 06 ఇచ్చాను. సో 8 ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి ఇది జోన్ డెసిమల్ ఇచ్చాను, డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. ఇక్కడ చూడండి నేనేమి ఇచ్చాను, ఎటువంటి కోలన్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకు, క్యారెక్టర్ వాల్యూస్ అయితే కోలన్స్ని వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది యాక్సెప్ట్ చేసింది. బట్ న్యూమరిక్ వాల్యూ అంటే ఏంటి, ఓన్లీ నెంబర్స్నే యాక్సెప్ట్ చేస్తుంది, అందువల్ల ఇక్కడ ఎటువంటిది ఇవ్వలేదు. సో ఈవెన్ మీరు చెక్ చేస్తే న్యూమరిక్ వాల్యూకి లెంత్ 6 ఇచ్చాను, క్యారెక్టర్ వాల్యూకి లెంత్ 10 ఇచ్చాను. సో ఎందుకు, మనకి ఇక్కడ చూడండి ఈ ఎక్స్ట్రా కోలన్స్ అనేవి వచ్చినాయి. సో అందువల్ల నేను ఏంటంటే ఇలా ఇచ్చుకున్నాను లెంత్. సో న్యూమరిక్కి ఎటువంటి కోలన్స్ లేవు కాబట్టి 6 ఇచ్చాను. సో ఈ వాల్యూస్ని రిటర్న్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి నేను ఏంటంటే టైం ఫీల్డ్ కూడా ఇచ్చుకున్నాను. సో ఇదనమాట. ఆ తర్వాత ఏం చేశాను, సో ఎవాల్ ఆపరేషన్లో సో చూడండి
ఆ తర్వాత ఎవాల్ ఆపరేషన్లో రిజల్ట్కి పర్సంటేజ్ టైమ్ ఆఫ్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ వాల్యూ ఏంటి, ఈ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ వాల్యూని ఎలా అవర్స్ మినిట్స్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, న్యూమరిక్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అవర్స్ మినిట్స్ సెకండ్స్లోకి ఇలా సింటాక్స్ పర్సంటేజ్ టైమ్ ఆఫ్ న్యూమరిక్ అంటే న్యూమరికే కదా మనం ఇచ్చిన ఇది ఫీల్డ్ అనేది, ఆ ఫీల్డ్ విత్ అవర్స్ మినిట్స్ సెకండ్స్లోకి ఆ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈ న్యూమరిక్ వాల్యూని ఐఎస్ఓ ఫార్మాట్లో కూడా నేను డిస్ప్లే చేయాలనుకున్నా. సో దాన్ని ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నాను. ఓన్లీ అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇవి అనమాట. క్యారెక్టర్ వాల్యూని న్యూమరిక్ వాల్యూ రెండింటిని అవర్స్ మినిట్స్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది 12:34:56. ఎందుకు ఈ వాల్యూ వస్తుంది, మనం పైన ఇచ్చిన ఏ వాల్యూ అయితే ఇచ్చాం అక్కడ అంతే కదా 12:34:56 ఇచ్చాం. సో ఆ వాల్యూ ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చాం 14:34:56 ఇచ్చిండు, ఆ వాల్యూ వచ్చింది. సో చూడండి అవే వాల్యూస్ మనం ఇచ్చింది ఇక్కడ చూడండి 14:34:56 12:34:56. ఇక్కడ ఏ వాల్యూస్ అయితే ఇచ్చామో ఆ వాల్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఐఎస్ఓ ఫార్మాట్ కూడా డిస్ప్లే చేద్దాం. సో ఐ థింక్ బ్రౌజ్ మోడ్లో తీసుకున్నాం, ఎడిట్ మోడ్లో తీసుకుని ఈ కామెంట్ చేసిన లైన్స్ 2 లైన్స్ రిమూవ్ చేద్దాం. సో ఫైల్ చేస్తున్నాను 14 కంపైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు కాల్ చేశాను. సో అక్కడ చూడండి ఇందాక ఏ వాల్యూ అయితే వచ్చిందో అదే వాల్యూ 12:34:56. ఓకే, ఆ తర్వాత ఏంటి సెకండ్ వాల్యూ 14:34:56. ఈ న్యూమరిక్ వాల్యూ అనేది టైంలా కన్వర్ట్ అయింది. ఆ తర్వాత చూడండి ఈవెన్ ఐఎస్ఓ ఫార్మాట్ ఇచ్చిన సేమ్ అంతే బట్ 14:34:56. సో మీరు అనొచ్చు వీటికి యూఎస్ఏ ఫార్మాట్ అలా ఇవ్వకూడదని. సో యూఎస్ఏ ఫార్మాట్ అనేది క్యారెక్టర్ వాల్యూకి ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. అందుకని నేనేంటంటే జస్ట్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇవే ఇచ్చాను మీకు సో మీరు మిగతావి మీరు ట్రై చేయండి అనమాట. సో మనకు మిగతావి ఏమున్నాయి, సో యూఎస్ఏ ఫార్మాట్స్ ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ట్రై చేయండి. బట్ నేనేంటంటే నాకు టైం ఎక్కువ లేక జస్ట్ ఈ అవర్స్ మినిట్స్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూ ఒకటి ఐఎస్ఓ ఫార్మాట్లోకి ఇలా కన్వర్ట్ చేశాను. సో రిమైనింగ్ మీరు ట్రై చేయండి, ఎటువంటి ఎర్రర్స్ వస్తున్నాయో మీరు చెక్ చేయండి. సో మీ ఓకేనా. సో ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.